స్వామివారు చప్పట్లు కొట్టమంటే ఏం అవసరం లేదు కదా, అవునా కదా? మరొకసారి గట్టిగా కొట్టండి. చాలా సంతోషం. ఒక సంతుగా, ఒక యతిగా, ఒక స్వామీజీగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ఆశీర్వాదం చేస్తూ, హైదరాబాద్లో ఇంకో ఇంపార్టెంట్ కార్యక్రమం ఉంది కాబట్టి రెండే విషయాలు చెప్పి నేను వెళ్తాను. గురువులు పర్మిషన్ ఇస్తే సభా మర్యాద ఏంటంటే, వేదిక వేదికకు ఉండేటటువంటి మర్యాద, పద్ధతులు, ధర్మాలు కొన్ని ఉన్నాయి. సభా సరస్వతి యొక్క నియమం ఏంటంటే, వచ్చిన తర్వాత సభ ముగిసిన తర్వాతనే వెళ్ళాలి, అది నియమం. కాకపోతే ఉన్నది ఒకటే బొందే, 10 మంది 10 వంకలు వెలుస్తారు. ఇప్పుడు అక్కడ కూడా మాటిచ్చి వచ్చిన కాబట్టి వాళ్ళకు న్యాయం చేయాలి, మీకు న్యాయం చేయాలి. కాబట్టి మీకు ఆశీర్వాదంతో పాటు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్యమైన అంశం ఒకటి చెప్తాను. ఈ 2 విషయాలు చెప్పేసి నేను వెళ్తాను. ఇంతకుముందు పెద్దలు చెప్పారు, స్వామివారు వెళ్ళేటప్పుడు ఎవరు తాకకండి. నేనేం పెద్ద దేవుని కాదు, పెద్ద ఇది కాదప్ప. ఏమంటే పోయేటప్పుడు కాళ్ళకు అడ్డం పడి కాళ్ళను బట్టి గీకి పెడతారు, నా సింగులు బట్టి గుంజుతారు. ఇది ఉన్నదే ఏకవస్త్రం, ఇది గుంజితే మొత్తం బత్తెలైపోతా నేను. కాళ్ళను బట్టి గీకి పెడతారు. ఇట్లా 3 ప్రోగ్రామ్స్లో బోర్ల వాడుతుంటే పండ్లిరిగి లేవు, నయం బతికినా. అందుకే ఏ ప్రోగ్రాంకైనా నేను చెప్తాను, నన్ను ఎవరు ముట్టనీయకండాయా, మీకు పుణ్యం వస్తుంది. ఒకవేళ వాళ్ళకు గురువులను మొక్కాలనే భక్తి ఉంటే దూరం నుంచి దండం పెట్టుకోమని చెప్పండి. ధర్మంలో కూడా ఏమున్నదంటే, ఒక బ్రహ్మచారి 3 అడుగుల దూరం నుంచి దండం పెట్టుకోవాలి ఒక సాధువుకి, ఒక గృహస్థుడు 6 అడుగుల దూరం నుంచి దండం పెట్టుకోవాలి. ఇది శాస్త్రం. వస్తే శాస్త్రాంగ నమస్కారం, లేదన్నా నిలబడి దండం పెట్టుకోవాలి, లేకపోతే నేలను వంగిట్లా తాకి దండం పెట్టుకోవాలి, అది మర్యాద. కాకపోతే మన వాళ్ళు వచ్చి డైరెక్ట్ కౌగిలించుకుంటేనే మొక్కినట్లనే భావన చేస్తారు మన పెద్ద మనుషులు. అందుకే దూరం నుంచి మొక్కమని చెప్పాను. ఇంకొక నియమం ఏం చెప్పానంటే, ఏ కార్యక్రమానికి వెళ్ళినా పరాశ్రీ స్వామికి జై అంటారు. సన్యాసి ఎప్పుడే కానీ వ్యక్తిగతంగా జైలు కొట్టించుకోకూడదు, అది ధర్మ విరుద్ధం. అందుకే శివాజీకి జై కొట్టమన్, అమ్మవారికి జై కొట్టమన్, భరతమాతకు జై కొట్టమని అని చెప్పాను. ఇంకొకటి, పూలు పైన చల్లొద్దని చెప్పండి అయ్యా అని చెప్పాను నేను. ఎందుకోసం? సాధువుకి పూలు పాదాల మీద వేయాలి, రాజకీయ నాయకులకు పైన చల్లాలి, సినీ ప్రముఖులకు పైన చల్లాలి, అది నియమం. అదే విషయం ఇప్పుడు పెద్దలు చెప్పారు. నేను విషయం చెప్పి పోయేటప్పుడు దూరం నుంచి దండం పెట్టుకోండి. ఒకవేళ ఫోటోలు దిగాలనుకున్నా దూరం నుంచి సెల్ఫీ తీసుకోండి. ఇది నేను మీతోనో కోరుతున్నటువంటి చిన్న రిక్వెస్ట్, తప్పుగా అనుకోకూడదు మళ్ళీ. ఎందుకోసం అంటే, చాలామంది నన్ను అడుగుతారు, ఏమయ్యా హిందూ ధర్మంలో అంటుబేడ ముట్టుబేడ ఉంది, అనాదిగా ఇది ఫేస్ చేస్తున్నారు మన ప్రజలందరూ కూడా, చివరికి మీరు కూడా ముట్టనీయకపోతే ఎట్లా అని అడిగారు చాలామంది. నేనేం ముట్టనీయొద్దని అంటలేను, ఒక పద్ధతి ఉంటుంది. మేము సన్యాసులం, మీరు సంసారులు, మీ చేతులతో మమ్మల్ని గీకి పెడితే సైన్స్ ప్రకారం కూడా అది కొంచెం తప్పని చెప్తారు కదా డాక్టర్లు, అవునా కదా? ఆ విధానాన్ని అనుసరించే దూరం పెట్టడం జరిగింది తప్ప దీంట్లో అస్పృశ్యతకు సంబంధించింది కానీ అంటరాని వ్యవహారానికి సంబంధించింది ఏమీ లేదు. ఇది అందరూ గమనించాలి. ఈ రోజటి అంశం ఏమిటి? ఛత్రపతి శివాజీ మహారాజుని ఎందుకు పెట్టుకోవాలి? మనకు అంగసాముద్రిక శాస్త్రం ఉన్నది, పుట్టుమచ్చల శాస్త్రం ఉన్నది, జ్యోతిష శాస్త్రం ఉన్నది, మనకు రేఖాగణితం ఉన్నది, ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. ఒక ముక్కు ఎలా ఉంటే ఆయన మంచివాడు, ఆరోగ్యవంతుడు, ఆయుష్మంతుడు, శుభసూచకం కలిగిన వాడు. ఆ ధర్మాన్ని అనుసరించి ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క బాడీ, ఆ హావభావాలు, ఆ ముఖ కవళికలు, ఆ వర్చస్సు, ఆ తేజస్సు, ఆ వీరత్వం, ఆ ప్రౌఢం, పొద్దున్న లేచి ఆయన ముఖం చూసిపోయినా మనకు మంచిగా జరుగుతుంది. మీరు ఒకసారి ఆలోచించండి. శాస్త్రం ప్రకారంగా అలాగే ఆయన గుర్రం మీద కూర్చున్నాడు. గుర్రం ఎంత శుభ సంకేతాన్ని మనకు ప్రజ్వరిల్లింపజేస్తుంది, గుర్రం ఎంత మంచిదో మనకు సనాతన ధర్మంలో ఎన్నో విషయాలు మనకు చెప్పారు. ఎన్ని విధాలుగా చూసుకున్నా, ఒక శకున శాస్త్రం ప్రకారంగా చూసుకున్నా, సాంఘికపరమైనటువంటి అంశాలను చూసుకున్నా, చరిత్ర పుటాలను తిరిగివేసి చూసుకున్నా, జాతీయత దృక్పథాన్ని చూసినా, ఛత్రపతి శివాజీ మహారాజుని మన వాడలో కానీ, మన బస్తీలో కానీ, మన గ్రామంలో పెట్టుకోవడం ఆ ఊరి యొక్క గర్వకారణం, ఆ ఊరి యొక్క అదృష్టం. ఇది అందరూ గమనించాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఆయన ఒక హిందుత్వవాది, ఆయన ఒక కాషాయవాది అని అనుకుంటారు. ఎస్, ఆయన పక్కా హిందుత్వవాదే,
కరుడు గట్టినటువంటి కట్టర్ హిందువే, అది వాస్తవం. కానీ ఇందులో ఇంకొక సత్యం కూడా ఉన్నది. అట్లని చెప్పి హిందువులను మాత్రమే ఆదరించాడా, హిందువులను మాత్రమే ప్రేమించాడా, ఎవరిని ఆయన హక్కున చేర్చుకోలేదంటే చూడండి, ఛత్రపతి శివాజీ మహారాజుకి సమవర్తిత్వం అన్నది అలంకారం. సమవర్తిత్వం అంటే ఏంటంటే రాజనీతిలో మొదటి భాగం. రాజనీతిలో మొదటి భాగం ఏమిటి? వీరుడు అని ఎవరిని అంటారు? ప్రశ్న, సమాధానం. వీరుడు అని ఎవరిని అంటారంటే మనకు యుద్ధ ధర్మాలు కొన్ని ఉన్నాయి. ఏమిటి? ఆడవాళ్ళ మీద దాడి చేయకూడదు, వృద్ధుల మీద దాడి చేయకూడదు, కత్తి ఎత్తకూడదు, పసిపిల్లల మీద దాడి చేయకూడదు, కత్తి ఎత్తకూడదు, భయభీతితో బెదురుకున్న వాడి మీద కత్తి ఎత్తకూడదు, దాడి చేయకూడదు. వీటితో పాటు లొంగిపోయిన వాని మీద దాడి చేయకూడదు, కత్తి ఎత్తకూడదు. వీటితో పాటు అనారోగ్యంతో ఉన్నవాడి మీద కూడా కత్తి ఎత్తొద్దు, దాడి చేయొద్దు. వీటితో పాటు నపుంసకుని మీద కూడా కత్తి ఎత్తొద్దు, దాడి చేయొద్దు. ఇవి రాజధర్మాలు. వీటన్నిటినీ ఛత్రపతి శివాజీ మహారాజు గౌరవించాడు, ఆచరించాడు. వీటిలో భాగంగా శివాజీ మహారాజులో ఉండేటటువంటి గొప్పతనం ఏమిటంటే ముఖ్యమైన అంశం, శత్రువు అనే వానికి అవకాశం ఇచ్చాడు ఛత్రపతి శివాజీ మహారాజ్. వాడుకోకపోతే ఏం చేయాలి? ఇంకా ఏమిటి అవకాశం? రెండు విషయాలు చెప్పాడు. నీ ధర్మం నీది, నీ మతం నీది, నీ సాంప్రదాయం నీది, నీ దేవుడు, నీ కథ, నీ కార్ఖానా, నీ ఇష్టం, అంతవరకే నీ హద్దు. అద్దు చెరిపావనుకో పరశురాముడి గురించి మేము చరిత్రలో చదివాం, ఇప్పుడు లైవ్లో చూస్తావని చెప్పి వర్తమానం పంపేవాడు శివాజీ మహారాజ్. చూడండి ఎంత ధర్మం ఉంది ఇందులో. ఇదే ధర్మానికి కట్టుబడి మన రాజులు ఉండబట్టే, ఇదే ధర్మానికి మన రాజులు కట్టుబడి ఉండబట్టే 1800 సంవత్సరాలు మన దేశాన్ని పట్టి పీడ్స్గా తిన్నారు. ఎవరు? ధర్మం తెలియని విగత జీవులు, శాస్త్రం తెలియని పశువులు, మాన మర్యాద తెలియనటువంటి నీచులు. మన వాళ్ళు ఇంకొక గొప్పతనం ఏంటో తెలుసా? చీకటి పడితే యుద్ధాలు చేసేవాళ్ళు కాదు. రాజులకు వేట అలంకారమే, అయినను దాంట్లో ధర్మాలు పాటించేవాళ్ళు. ఏ ధర్మం? చిన్న చిన్న దాంట్లను వేటాడేవాళ్ళు కాదు, రతి క్రీడలో పాల్గొన్న వాటిని వేటాడేవాళ్ళు కాదు. ఎన్నో ధర్మాలను పాటించారు మన రాజులు. ఇలా ధర్మానికి కట్టుబడి ఉండి 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 భరతమాత కొన్నాళ్లకు కన్నీరు పెట్టేటటువంటి దశకు వచ్చినప్పుడు అప్పుడు పుట్టాడు ఒక మహావీరుడు, ఒక శూరుడు, ఒక రౌద్ర ప్రతాప శక్తితో ఉన్నటువంటి ఒక భైరవుడు. ఆయననే ఛత్రపతి శివాజీ మహారాజ్. అప్పటి రాజులకందరికి వర్తమానం పంపాడు. చూడండి, ధర్మాన్ని మనం ఎప్పుడు ధిక్కరించకూడదు, ధర్మాన్ని పాటిద్దాం. కానీ అవసరం అనుకున్నప్పుడు ధర్మాన్ని పక్కన పెట్టి కూడా ధర్మాన్నే కాపాడాలని చెప్పాడు. ఎవరు? ఛత్రపతి శివాజీ మహారాజ్. అటువంటి మహనీయుని ఈరోజు మీ గ్రామంలో పెట్టుకున్నందుకు మీ అందరికీ మనసు పూర్తిగా ధన్యవాదాలు నేను తెలియపరుస్తూ, అలాగే ఇంకొక చిన్న మాట, ఈ మధ్య కాలంలో ఎటు చూసిన కాషాయం అనేది వికసిస్తున్నది, భగవావరణం వికసిస్తున్నది. అది నా అదృష్టం. నేను పుట్టినప్పుడు, నేను నడయాడుతున్న నా కాలంలో ఈ అదృష్టాన్ని నోచుకున్నందుకు రోజు భూమాతకు నేను దండం పెడతా, అమ్మా పొద్దున్న లేసి ఇటువంటి ధర్మాన్ని నా కంట్లో చూపిస్తున్నావు, నేను అదృష్టవంతుణ్ణి. ఎందుకంటే ఇంతకుముందు కాలం ఇట్లా ఉండేది కాదు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్నాళ్ళైనా కూడా ఈ మధ్య కాలంలో ఒక 5 సంవత్సరాల నుంచి ధర్మం మీద అందరికి బాగా పట్టు పెరిగిపోయింది. ఇలాగే ఉండాలని, భూమి ఆకాశ సూర్య నక్షత్ర గ్రహరాశి మండలాలు ఉన్నంత వరకు నా జాతి, నా ధర్మం, నా ప్రజలు ఇలా ఉండాలని చెప్పి రోజు తపస్సు చేస్తాను నేను. ఇది మనకందరికీ గర్వకారణం. అయినప్పటికీ ఇల్లలగ్గానే పండగ కాదని చెప్తారు కదా పెద్ద మనుషులు. దాంట్లో ఒక చిన్న లొసుగు ఉన్నది. ఏమిటి ఆ లొసుగు? ఇప్పుడు చెప్తాను. ఈ వేదిక మూలకంగా మీరందరూ పాటించాలి. ఇంతకుముందు నేను వస్తున్నాను, తాండూరు దాటిన తర్వాత మీ గ్రామానికి వచ్చేంత వరకు, ఈరోజు ఆదివారం అంట, నాకు తెలియదు, అందరూ ఒక బుక్ సంకల పెట్టుకొని ఎదురొస్తున్నారు. చాలామంది ఎవరయ్యా వాళ్ళందరూ ఎక్కడ పోతున్నారని అడిగితే మా పిల్లలు అన్నారు, గురూజీ ఈరోజు ఆదివారం కదా, వాళ్ళందరూ క్రైస్తవులు ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నారు. సంతోషం, చేసుకోకు, వాళ్ళ నమ్మకం, వాళ్ళ విశ్వాసం. నేను ఒక మాట అడుగుతాను, ప్రార్థన చేసుకోవడం తప్పు కాదు. మన ధర్మంలో కూడా ప్రార్థనలు ఉన్నాయి. శివునితో కోతం శివ, ఈశ్వర, పరమేశ్వర, జగదీశ్వర అని వేడుకుంటాం. వాళ్ళు వాళ్ళ పద్ధతిలో వేడుకుంటారు, సంతోషం. ఈ ప్రార్థన చేసే ధర్మంలో వాళ్ళంతకు వాళ్ళు ఉండి వాళ్ళ ప్రార్థనను వాళ్ళు గౌరవించుకొని వాళ్ళ దేవతలను పూజించుకుంటే మనకే గొడవ లేదు, మనకే పంచాయతీ లేదు, ఎవరి గురించి మనం ఏం మాట్లాడం. కానీ ప్రార్థన చేసుకోమని చెప్పాం, చర్చీలు కట్టుకోమని చెప్పాం, బ్రతకమని చెప్పాం, బ్రతికించమని చెప్పాం. కానీ పోతూ 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 ఏమైందో తెలుసా?
ఆదరించింది మనము, చేరదీసింది మనము, పక్కన పెట్టుకున్నది మనము, హక్కున చేర్చుకున్నది మనము. చివరికి మనల్ని ఏమన్నారో తెలుసా? మతోన్మాదులు. మతోన్మాదులు. ఏం చేసినాం మనం? మతోన్మాదం, ఉన్మాదపు చేష్టలు మనం ఏం చేసినాం? భారతదేశ చరిత్రలో కాషాయ కండువ కట్టుకున్నవాడు, ఈ కాషాయపు వర్ణం ఎదవిని వేసుకున్నవాడు ఒక్కటి ఉన్మాదపు చేష్ట చేశాడని ఒకటన్నా చూపిస్తాడు ఎవడన్నా? ఈనాడు మన జాతికి, మన ధర్మానికి మొత్తం మతోన్మాదం అని బిరుదిస్తున్నారు. ఎవరో తెలుసా? క్రైస్తవులు. మతోన్మాదులు అన్న మాట ముస్లిమ్స్ ఎప్పుడు వాడలేదు, ముస్లిమ్స్ వాడరు కూడా. కేవలం క్రైస్తవ సమాజం మాత్రమే హిందూ జాతిని మొత్తం, మన ధర్మంలో ఉండేటటువంటి ఇటువంటి వీరులను అందరినీ మతోన్మాదులు అంటారు. ఏం పని చేశారు? ఏం చేసలేరు మన వాళ్ళు. ఒకటే చేస్తారు. ఏం చేస్తారంటే మన గుడులను కూల్చేకాడికి వెళ్ళి ఎందుకు కూలుస్తున్నావు అని అడుగుతారు. మన గ్రంథాలను తగలబెడుతుంటే ఎందుకు తగలబెడుతున్నావు అని అడుగుతారు. మన స్త్రీల యొక్క మానప్రాణ జోలికి వస్తే మన వాళ్ళు ప్రశ్నిస్తారు. ఇది మతోన్మాదమా? ఇది మతోన్మాదమా? కాదు. మతోన్మాదం అంటే ఏంటో నేను చెప్తాను. మతోన్మాదం అంటే బాగా బలి తెగించి చెప్పాల్సి వస్తే పెయి బల్పు. పెయి బల్పు ఎవనుకున్నది నేను చెప్తాను. నీ జాతి ఎక్కడ పుట్టింది, నీ దేవుడు ఎక్కడ పుట్టాడు, నీ గ్రంథం ఎక్కడ రాయబడింది, ఏ భాషలో రాయబడింది, ఎక్కడొచ్చి ఎవని మతోన్మాదం అంటున్నావు? నువ్వు మతోన్మాదివి, నువ్వు మతోన్మాదివి. ఒకవేళ ఈ దేశం నాది, ఇక్కడ మేము ఉన్నాము, ఈ దేశం మీద మాకు హక్కులు ఉన్నాయి అనుకుంటే సంతోషం. ఎప్పుడు ఈ దేశం మీద నువ్వు హక్కు ఉన్నదని నిరూపించుకోవాల్సి వస్తుందంటే భారత్ మాతాకి జై అనాలే. ఈ దేశానికి తలమానికమైనటువంటి వేదాలను, శాస్త్రాలను, పురాణాలను, ఇక్కడ ఉండేటటువంటి సాధు సంతులను, ఇక్కడికి ధర్మదేవత అయినటువంటి గోమాతను గౌరవించినప్పుడే ఈ దేశపు వారసుడవు. ఈ దేశంతో నీకు సంబంధం ఉన్నట్లు. లేకపోతే ఎన్నాళ్ళున్నా మీరు పొరుగువారే, కేవలం ఇక్కడ బ్రతుకుతారే తప్ప ఈ దేశపు వారసులు కారు కారు కారు. ఈ వేదిక మూలకంగా చిట్ట చివరి ఒక మాట ఏం చెప్తున్నానంటే, మన ధర్మం చాలా గొప్పది, మన శాస్త్రాలు చాలా గొప్పవి, మన ధర్మంలో ఉండేటటువంటి లోతు, మన ధర్మంలో ఉండేటటువంటి మూలం చాలా గొప్పది. వీటిని వృధా చేసుకోకుండా, వీటిని పాడుగాకుండా కాపాడేటటువంటి హక్కు, ఆ బాధ్యత కూడా మన మీద ఉన్నది. కాబట్టి వాటికై మీరు కృషి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చిట్ట చివరికి ఒక మాట, మీరందరూ కూడా సంఘటితంగా ఉండాలి. ఇంతకుముందు పెద్దలు చెప్పారు, కులం 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 కులం. ఈ కులం అనే ఉచ్చు లోపలే మనం అందరం విడిపోయాం. అటువంటి తప్పు మనం చేయకూడదు. మనమందరం సంఘటితంగా ఉండాలి. మనదంతా ఏ కులం? హిందువులం. అవునా? అవునా కాదా? ఒకవేళ కులం 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 అని కానీ మీరు చూడాల్సి వస్తే ఒక చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పండి. పెహల్గావ్లో ఎవడో వచ్చి మన వాళ్ళని చంపాడు, కులం చూసి చంపాడా? చెప్పండి. కులం చూసి చంపాడా? లేదు. వాని ప్రాతిపదిక మీద వాడు చూసి చంపాడు. అందుకే మనమందరం కులాలుగా విడిపోవడం వల్లనే వానికి సందు దొరికింది. కాబట్టి మనమందరం విడిపోకూడదు, సంఘటితంగా ఉండాలి. ఉండాలి కదా? ఉండాలా లేదా? మాట్లాడాలని ఇంకా చాలా ఉంది, కాకపోతే ఇంకో కార్యక్రమం ఉంది కాబట్టి నేను వెళ్తున్నాను. మీ అందరికీ పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు తెలియపరుస్తూ, పూజ్యులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, వారు కూడా మీకు మార్గనిర్దేశకం చేస్తారు. పరాశ్రీ స్వామి అనే ఒక వ్యక్తి ఎటువంటి వాడు, ఆయన ఎజెండా ఏమిటి, ఆయన భావం ఏమిటి, ఆయన తత్వం ఏమిటి, ఆయన నడవడిక ఏమిటి, ఆయన పరంపర ఏమిటి అన్నది మీకు అందరికీ తెలుసుకోవాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో మీకు అందరికీ అన్ని వీడియోలు వస్తూ ఉంటాయి, చూడవచ్చు. కాకపోతే ఇప్పటికీ ఎన్నో వేదికల మీద నేను పాల్గొన్నాను, ఎన్నో సభల్లో పాల్గొన్నాను. ఏ ఒక్క వేదిక మీద కూడా నా పరంపర గురించి, నా నియమాల గురించి, నా దీక్ష గురించి, నేను స్థాపించిన నా మఠం గురించి, నా పీఠం గురించి, నా దేవత గురించి ఎక్కడ నేను చెప్పలేదు. కేవలం ధర్మం 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 ధర్మం. ఎందుకోసం చెప్పాల్సి వస్తుందంటే, దీని గనక మనం కోల్పోతే మళ్ళీ ఇంతటి శక్తివర్ధకమైనటువంటి స్ట్రక్చరబుల్, ఇంతటి శక్తివర్ధకమైనటువంటి ధర్మాన్ని నిర్మాణం చేసి ఇవ్వడానికి ఈ ప్రపంచంలో వేరొకరు లేరు. ఋషులు కష్టపడి మనకి ఈ ధర్మాన్ని అందించారు, దీన్ని మనం కాపాడుకోవాలి. ఇది మీ అందరికీ తెలియపరుస్తూ, పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులను అందజేస్తూ, మీ అందరికీ శుభాశీస్సులు. శుభం భవతు. స్వామి గారికి సన్మానం చేసుకోవాలి కాబట్టి హైదరాబాద్ సన్మానము సాయి గారు, శ్రీనాథ్ గారు, శ్రీకాంత్, సాయి గారు ఇద్దరు సన్మానం చేస్తారు. టైం ఎప్పుడైనా సరే.